ఫర్ సపోజ్ మీరు ఒక కంపెనీ పెట్టారనుకోండి, ఫర్ సపోజ్ XYZ ఒక కంపెనీ పెట్టారు. ఓకే, ఒక కంపెనీ ఇతను పెట్టాడు అనుకోండి. సో ఇతను కంపెనీ రన్ చేయాలంటే ఈయనకి ఫస్ట్ మార్కెటింగ్ కావాలి, మార్కెటింగ్ కావాలి, అండ్ ఇంకోటి ఏం కావాలంటే సేల్స్ కావాలి. ఫర్ సపోజ్ ఏదైనా కంపెనీ తీసుకున్నప్పుడు ఓకే, సర్వీస్ ఇవ్వాలి వీళ్ళు. ఓకే, అండ్ కామర్స్ సంబంధించింది ఉండాలి. ఓకే, అండ్ సెక్యూరిటీ సంబంధించింది ఉండాలి. ఓకే, సెక్యూరిటీ సంబంధించి ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇతని కంపెనీకి అవసరం. ఇతను సపరేట్గా ఇవన్నీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఇతనికి అరౌండ్ మంత్స్లో పడుతుంది. ఓకే, మంత్స్లో టైం పడుతుంది. అండ్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఇతనే చేసుకోవాలి, మార్కెటింగ్ ఇతనే చేసుకోవాలి, కంపెనీ చేసుకోవాలి, సేల్స్ ఇతనే చేసుకోవాలి, సర్వీసెస్ ఇతనే చేసుకోవాలి, అండ్ కామర్స్ సంబంధించి సెక్యూరిటీ సంబంధించి మొత్తం కూడా ఇతనే చేసుకోవాలి. అయితే ఈ సేల్స్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఇవన్నిటికి కూడా ఇవే ప్రొవైడ్ చేస్తుంది, టోటల్గా ఇవే ప్రొవైడ్ చేసి మంత్లీ ఇంతని లైక్ మనీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో మంత్లీ లాగా ఛార్జ్ చేస్తుంది. అండ్ ఎందుకు ఇది భూమిలో ఉందంటే తక్కువ ప్రైస్, లెస్ ప్రైస్ అనేది తీసుకొని ఇదైతే సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. లైక్ మార్కెటింగ్ సంబంధించింది, సేల్స్ సంబంధించింది, సర్వీస్ సంబంధించింది, అండ్ కామర్స్ సంబంధించింది, సెక్యూరిటీ సంబంధించింది. ఓకేనా, ఇది బేసిక్గా సేల్స్ ఫోర్స్కి సంబంధించింది.